ఎక్కడైతే మేము అవమానాలు పొందామో అదే రోడ్డు మీద ప్రభుత్వము, ప్రజలు మా సేవల్ని వినియోగించుకుంటున్నారు. కాబట్టి కమ్యూనిటీలో మూడు డ్యాన్సింగ్, బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్. నేను ఒక ఆడపిల్ల మనస్తత్వం కలిగిన వ్యక్తిగా నేను ఏది ఇష్టపడలేదు. కాకపోతే కంపల్సరీ ఇల్లు వదిలి వెళ్ళడము, ఫైనాన్షియల్గా గెట్ అవ్వడము, కమ్యూనిటీలో ఉంటే ఇదే చేయాలి కాబట్టి చదువుకోలేదు. డిగ్రీ సెకండ్ ఇయర్ కాబట్టి చదువుకున్నా ఎవ్వరూ సపోర్ట్ చేయరు. ఇచ్చిన ఆ ఏరియాలో గేగా కానీ ట్రాన్స్జెండర్గా కానీ రెస్పెక్ట్ ఉండదు, డిస్క్రిమినేషన్ ఉంటుంది. కాబట్టి గత్యంతరం లేక నేను ట్రైన్లలో బెగ్గింగ్కి వెళ్ళేది. వరంగల్లో ట్రైన్లలో పొద్దున్న నుంచి నైట్ వరకు డబ్బులకి కలెక్షన్కి వెళ్ళేసి అట్లా జమ చేసుకొని సర్జరీలు చేసుకొని ఒక 7 years చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన. ఇప్పుడు జాబ్ చేస్తుంటే ఆ సర్జరీలు అయిన బాధలు అవన్నీ మర్చిపోయి నేను సొసైటీలో అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాను. సమాజంలో గర్వంగా బతికేందుకు అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెబుతున్నారు శ్రీప్రేమ.